రాజు మంచివాడైతే ఆ దేశం బాగుంటుంది, రాజు మంచివాడైతే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. మీ దయ వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం అయిపోయింది. ఈ అన్నపూర్ణ కొదవ లేకుండా తయారైంది. మీరు నడియాడితే వర్షం, మీరు వస్తున్నారంటే వర్షం. ఈరోజు నిండు కొండల్లాగా ఇంతటి ఎండలో కూడా ఈరోజు సోమశిల మొదలుకొని కండలేరు మొదలుకొని మా ప్రాంతంలో ఉన్న చెరువులు మొదలుకొని ఈరోజు కూడా చెరువులు నిండా నీళ్లు ఉన్నాయంటే మీ దయ వల్లే. ఈరోజు వరుణ దేవుడు కూడా మీ ప్రకృతి ముందు, మీ కష్టం ముందు దాసోహమై వర్షాలు కురిపిస్తున్నాడు సార్. అందుకోసమే మా మత్స్యకారుల కోసం ఆ బకింగ్హామ్ కెనాల్ అంతా కూడా ఎస్టిమేషన్ వేయించాం సార్. 6,20,00,000 ఖర్చు అవుతుంది సార్. 6,20,00,000 ఖర్చు పెడితే మా మత్స్యకారు సోదరులు ఆక్వా రంగానికి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ పోయి ఇంకా బాగా పంటలు పండి ల్యాండ్ పొల్యూషన్ కాకుండా తెప్పలు తుఫాన్లప్పుడు సముద్రంలో కొట్టుకోపోకుండా బకింగ్హామ్ కెనాల్లో ఆ తెప్పలన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. దయించి మాకు ఆ బకింగ్హామ్ కెనాల్ డీసిల్టింగ్ చేయటానికి 6,20,00,000 రూపాయలు స్మాల్ అమౌంట్ సార్, మాకు సహాయం చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. ఈరోజు సార్ మీ దయ వల్ల మా కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే 79 సంవత్సరాల చరిత్రలో 65 సంవత్సరాల కావలి ఆ నియోజకవర్గ ఆవిర్భావం తర్వాత అభివృద్ధి అంటే జరిగితే అది మీ వల్లే జరిగింది సార్. ఈ రోజున వ్యవసాయానికి ఎక్కడా కొదవ లేకుండా మా నియోజకవర్గం ఉంది సార్. మీ దయ వల్ల మా యువతకు ఉపాధి కల్పన కోసం మాకు బీపీసీఎల్ని గిఫ్ట్గా ఇచ్చారు సార్ మీరు. మీ దయ వల్ల ఈ రోజున మా నియోజకవర్గంలో 5,000 ఎకరాలను మా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీలు పెట్టడానికి ముందుకొచ్చారు సార్. ఆక్వా రంగంలో లో వోల్టేజ్ కారణాల వల్ల కరెంటు చాలా ఇబ్బందిగా ఉంది సార్. బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తుంది సార్. కాబట్టి మాకు 123 kV ఒక సబ్స్టేషన్ని మా మత్స్యకార గ్రామాలకు ఇస్తే ఆక్వా రంగంలో మా రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉంటారు సార్. ఈ మూడింటిని నాకు సహాయం చేసి మా ప్రాంతాన్ని కాపాడమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్.